వెల్కమ్ బ్యాక్ టు సుష్మా పరశురామ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి అయితే స్పెషల్ వచ్చేసి రాఖీ పౌర్ణమి అనమాట. సో అందరికీ హ్యాపీ రాఖీ. సో ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగే లేసాను అనమాట. మా ఇంటికి కూడా వెళ్ళాలి అందుకని. అండ్ తొందరగా అయితే శాంపిజాలు వేసేసాను. అండ్ ముగ్గులు కూడా పెట్టేశాను ఇంట్లో. సో తొందరగా లేసేసి పని అంతా చేసేసుకోవాలని చెప్పేసి చేసేస్తున్నాను. తొందరగా పనంతా చేసేసుకొని నేనైతే రెడీ అయిపోతున్నాననమాట. సో వెళ్ళడానికి. సో మా వారు నన్ను తీసుకొనెళ్ళి మా అన్న తమ్ముళ్ళకి కట్టిన తర్వాత మళ్ళీ మేము మా ఇంటికొచ్చేయాలి. సో మా ఆడపడుచు వాళ్ళు వస్తారనమాట. సో ఇక్కడ నేను మా వారు రెడీ అయ్యాము. సో ఇంటికెళ్ళేసి చెల్లిని తీసుకొని రాఖీలు తీసుకొని వెళ్ళిపోయామనమాట. సో ఇక్కడొచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాం ఫస్ట్. సో తినొచ్చేసి మా చెల్లి, మా పెద్దాడి వాళ్ళ పాప అనమాట. అండ్ ఇక్కడొచ్చేసి మా వారు, మా పెద్దాడి అండ్ మా తమ్ముడు. సో ఇక్కడ హాయ్ చెప్పమంటున్నాను వాడిని. సో వాడు సిగ్గుపడుతున్నాడు. సో ఫైనల్‌గా అయితే మీ అందరికైతే హాయ్ చెప్పేసాడు. సో మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. సో ఇక్కడొచ్చేసి మా అక్క అయితే వచ్చింది. అక్క అంటే మా అత్త. సో మేమందరం అక్క అనే అంటాము. సో మా పెద్దాడికి అండ్ డ్యాడీకి కట్టడానికైతే వచ్చేసిందనమాట. సో తన బదులు మేమే కట్టామనమాట. తను కట్టకూడదు కాబట్టి. అండ్ వీడొచ్చేసి మా పెద్దాడి వాళ్ళ కొడుకు, నా తమ్ముడు. సో మేమందరం రాఖీ కట్టేసామనమాట. నేను, చెల్లి, ఇంకో చెల్లి అండ్ ముగ్గురం కట్టేసిన తర్వాత అండ్ అందరం అయితే కట్టేసాము. సో చాలా హ్యాపీగా జరిగింది. సో ఇదొచ్చేసి నా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ రాఖీ అనమాట. సో ఫస్ట్ పండగ. సో మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడొచ్చేసి నా చెల్లి. సో రాఖీ కడుతుంది. అండ్ మా పెద్దాడికి, మా డ్యాడీకి మేము రాఖీ కడతామనమాట ప్రతిసారి. ఎందుకు అంటే మా సొంత మేనత్త అయితే లేదు, చనిపోయిందనమాట. సో అందుకని చెప్పి తన బదులు కూడా మేమే కట్టేస్తామనమాట. సో తను లేదు కాబట్టి వాళ్ళు కూడా బాధపడకూడదు కాబట్టి సో మేమైతే కట్టేసాం. సో మా పెద్దాడికైతే నేను కట్టేస్తున్నాను రాఖీ ఇక్కడ. అండ్ తర్వాత మా చెల్లి కూడా కట్టేసిందనమాట. అండ్ నేనైతే ఫాస్ట్‌గా వచ్చేసానండి మా ఇంటికి. ఎందుకంటే ఫస్ట్ నేను కట్టేసి వెళ్ళిపోయాననుకో, మా ఆడపడుచు వాళ్ళొచ్చినా కొద్దిసేపు ఉన్నా కూడా వాళ్ళతో ప్రశాంతంగా ఉండొచ్చు కదా! అంటే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా! అని చెప్పేసి నేనొచ్చేసాననమాట. సో పెళ్లి తర్వాత ఫస్ట్ రాఖీ కాబట్టి ఉండాలి కదా! అందరిని చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే లేసేసి వచ్చేసాననమాట. అంటే పని చేసేసుకొని తొందరగా వచ్చేసాము. సో నేనెళ్ళిపోవాలి తొందరగా. అందుకని జెప్పేసి తొందరగా కట్టేస్తున్నాననమాట. ఇక్కడొచ్చేసి నా తమ్మునికి నేను రాఖీ కట్టేస్తున్నాననమాట. అండ్ మేము వచ్చేసాము తీసుకొని. అండ్ మా ఆయనైతే నన్ను ఫస్ట్ తీసుకొచ్చేసాడు. "నువ్వు కడుదుపా వాళ్ళొచ్చేసరికి లేట్ అయితదని" జెప్పేసి. సో వచ్చేసి కట్టిన తర్వాత వెళ్ళేటప్పుడే అన్నీ తీసుకొనెళ్ళి ఇప్పుడు వంట కూడా చేసేసేయాలి. వంట చేయలేదు. సో అందుకనే. అండ్ ఇక్కడొచ్చేసి మా చెల్లి గూడా మా తమ్ముడికి కట్టేస్తుందనమాట. సో అందరం రాఖీ కట్టాక సో అన్నం తినేసి థమ్స్ అప్ తాగి కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళిపోయాననమాట. ఇక్కడొచ్చేసి నేనైతే మా డ్యాడీకి రాఖీ కడుతున్నాను. సో మా డ్యాడీ అయితే మాట్లాడుతూనే ఉన్నాడు. సో వీడియో తీస్తున్నాను మాట్లాడకు అని చెప్తున్నాననమాట. సో కొంచెం మా డ్యాడీ అంటే చాలా ఇష్టం. సో చాలా మంచోడు. సో నేనైతే స్వీట్ అంతా కుక్కేసాననమాట. మాట్లాడకు అని చెప్పేసి, మాట్లాడొద్దు అనేసి స్వీట్ అంతా నోట్లో పెట్టాను. అట్లయితే మాట్లాడని. అయినా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. సో, అందుకే ఇక్కడ నవ్వుతున్నాం అనమాట. నేను, మా చెల్లి, మా వారు అందరము. సో, రాఖీ కట్టేసామనమాట. కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళామనమాట. వెళ్ళేటప్పుడైతే అసలు ఫుల్లు వర్షమండి. ఫుల్లు తడిసిపోయాము. మొత్తం బట్టలన్నీ ముద్ద అయిపోయింది. సో, ఇక్కడ చూడండి చూపిస్తాను. చిన్న క్లిప్ తీశాననమాట. సో, కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఎండ కొట్టింది. సో, కొంచెం బట్టలారాయి. వెళ్ళగానే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని వెళ్ళేటప్పుడే మటన్, చికెన్ అన్నీ తీసుకొనొచ్చేసామనమాట. సో, వంట చేసేసాము బగారా ఏసి. చేసిన తర్వాత తినొచ్చేసి మా పెద్ద ఆడపడుచు. సో, తనొచ్చేసింది ముందే. సో, మా ఇద్దరికైతే రాఖీ కట్టేసిందనమాట. సో, పెళ్ళైనాక ఫస్ట్ రాఖీ సెలబ్రేషన్స్ కాబట్టి నాకైతే అంత కొత్తగా ఉందనమాట. చాలా స్పెషల్‌గా కొత్తగా. అండ్ ఇవన్నీ ఫస్ట్ టైం గదా! ఇలా మా వారితో పాటు నేను కూర్చొని కట్టించుకోవడం చాలా అనిపించింది. అండ్ ఇక్కడొచ్చేసి మా కోడలు వీడియో తీస్తుందనమాట. తినొచ్చేసి ఇంకో ఆడపడుచు. అండ్ ఇలా మా నలుగురు ఆడపడుచులొచ్చారు. వాళ్ళందరూ రాఖీలు కట్టేశారనమాట. ఇంకా కొంతమంది రాలేకపోయారనమాట. సో, వీళ్ళైతే నాకు రాఖీ కట్టేశారు. ఈమొచ్చేసి చిన్నామనమాట అందరికంటే. సో, అందరం రాఖీ కట్టిన తర్వాత చాలా మంచిగా ఎంజాయ్ చేశామనమాట. అన్నం, కూర అవన్నీ చేసేసాము. తిన్నాము. టైం స్పెండ్ చేశాము.
సో, వాళ్ళందరికీ రాఖీ కట్టగానే ఫస్ట్ టైం గుర్తుండిపోవాలి కాబట్టి నేనైతే శారీస్ తీసేసుకున్నాననమాట. వాళ్ళకి డబ్బులిస్తే మళ్ళీ ఖర్చు పెట్టేస్తారు గదా! అంటే ఖర్చయిపోతాయి అది అనుకోకుండా. మళ్ళీ వాళ్ళు కొనుక్కుంటారో, కొనుక్కోరు. ఇంట్లో ఖర్చయిపోతాయి అని చెప్పేసి నేనే తీసుకున్నాననమాట. తినొచ్చేసి మా చిన్న ఆడపడుచు అనమాట. సో, అలా అని చెప్పేసి నేను అందరికీ శారీస్ తీసేసుకున్నాననమాట. ఆహ్, ఇక్కడొచ్చేసి మా అన్న వాళ్ళకి నేను రాఖీ కడుతున్నారు. అన్నలు అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్స్ అనమాట. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అండ్ మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. సో, వీళ్ళిద్దరికీ రాఖీలు కట్టేస్తున్నాను. ఇంకో అన్న కొంచెం లేట్ అయింది వచ్చాడు. సో, తనకు కూడా కట్టేసాననమాట. వీళ్ళైతే నన్ను చాలా చూసుకుంటారు అందరూ. ఆడపడుచులు, అన్న వాళ్ళు అందరూ మంచిగా చూసుకుంటారు. నన్నెవ్వరు ఏమనరు. అసలు చాలా 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 చూసుకుంటారు. అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ దొరకడం అసలకి నా అదృష్టం. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో కానీ చాలా మంచి వాళ్ళు దొరికారు. అందరూ మంచివాళ్ళు. నన్నెవ్వరు ఏమనరు. ఇంకా మా ఆయన ఏమన్నా అన్నా కూడా అందరూ నాకే సపోర్ట్ చేస్తారు కానీ మా ఆయననైతే తిట్టేస్తారు అందరూ. సో, నేనే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలాగా చూసుకుంటారు నన్ను. మా ఆయన బయట నుంచి వచ్చాడేమో అనిపిస్తది ఒక్కొక్కసారి మాకే. సో, తినొచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అనమాట. మా అన్న. సో, అందరికీ అయితే నేను రాఖీలు కట్టేసాననమాట. సో, ఇలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. అందరము ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడొచ్చేసి నా కోడలు పెద్ద ఆడపడుచు వాళ్ళ బిడ్డ అనమాట. వాళ్ళకి కడుతుంది మా చిన్న ఆడపడుచు వాళ్ళ కొడుకులకి. సో, తినే వీడియోస్ తీసింది ఇంతసేపు. సో, మేమందరం రాఖీలు కట్టుకున్న తర్వాత నేనైతే అందరికీ బొట్టు పెట్టేసి బట్టలు పెట్టేశాను. ఎలా పెడతారో తెలీదు. నాకు తెలిసినంత వరకైతే బొట్టు పెట్టేసి బట్టలు పెట్టేశాను సో, వెళ్ళేటప్పుడు కట్టుకొని వెళ్ళండి అని చెప్పేసి. అంతేనండి. సో, నాకైతే చాలా అనిపించింది. అందరికీ నేను బట్టలు పెట్టేశాను. సో, మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ పండగ? రాఖీ పౌర్ణమి. మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలా అనిపించింది వీడియో అనేసి. సో, ఇప్పటినుంచే కొంచెం వీడియోస్ అయితే రెగ్యులర్‌గా రావడానికి ట్రై చేస్తున్నాను. సో, నాకు కూడా వీడియోస్ చేయాలని ఉంటుంది. సో, అందుకనే చేస్తున్నాను. మీరందరైతే నా వీడియోస్ చూసి ఎలా ఉంది, ఏంటి అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు సుష్మా పరశురామ్ యూట్యూబ్ ఛానల్.